నువ్వు స్లీవ్ మడత పెట్టగానే ఏబిఎన్ విలేకరుని పట్టుకొని కెమెరామ్యాన్ని పట్టుకొని చిత్తకబాజారు. ఈ రాష్ట్రంలో కొన్ని ఛానల్స్ని ఈ రాష్ట్రంలో రానివ్వటంలా ఇది ఏం ప్రజాస్వామ్యం? నీళ్లు లేని బావిలో దూకేసేయండి. మీకు పరిపాలన అనవసరం. మీకు కేవలం రాష్ట్ర ప్రజలకు డబ్బులు ఇచ్చి ఇదిగో ఇలా నోటిఫికేషన్లు ఇచ్చి నిరుపేద పిల్లల్ని, నిరుద్యోగ పిల్లల్ని, కూటికి గుడ్డికి కష్టపడే పిల్లల యొక్క వీక్నెస్ని అడ్వాంటేజ్గా తీసుకొని తద్వారా ఓట్లు సంపాదించుకొని మీ బాబు సంపాదించినటువంటి లక్షల కోట్ల రూపాయలు ఇప్పుడు దాన్ని రెండింతలు మూడింతలు చేసుకొని తద్వారా రేపు రాష్ట్ర ప్రజలకి మరలా 5,000 10,000 ఓటు ఇచ్చి ఆ ఓటు సంపాదించుకొని మరలా అధికారం సంపాదించుకోవాలనుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, చరిత్రలో వైఎస్ఆర్సీపీకి ఇవే చివరి ఎన్నికలు. ఒక్కరోజు గనక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన మరుక్షణం ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ జెండా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో 972 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నవాడు కూడా ఉండడు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఫారెన్ అన్నా పారిపోవాలి, లేదంటే పర్మనెంట్గా మీ చెల్లి ఏదైతే లోటస్ పాండ్ ఉందో లోటస్ పాండ్ని ఖాళీ చేసి లోటస్ పాండ్ అయినా ఉండాలి, లేదంటే బెంగళూరు ఇంకొక మీ రాజప్రసాదాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవాలి తప్ప ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం లేదు. ఎందుకంటే నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలను కోరుతున్నా, నేను మాట్లాడే ఏ మాట అయినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతమైన ద్వేషంతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతమైన ద్వేషంతో మాట్లాడుతుంది కాదు. ఈ రాష్ట్రం యొక్క ఇంట్రెస్ట్ పారామౌంట్. ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఈ రాష్ట్రంలో మనల్ని చూసి పక్క రాష్ట్రాలు గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని చూసి పక్క రాష్ట్రాలు అవహేళన పడకూడదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మనల్ని చూసి అవమానకరంగా మాట్లాడుతుంటే, ఈ రాష్ట్రంలో ఉపాధి లేదు, ఈ రాష్ట్రంలో కరెంటు లేదు, ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు, ఈ రాష్ట్రంలో పరిపాలన లేదు, ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రోగ్రెసివ్ స్టెప్స్ తీసుకుని ఈ రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడుతుంటే నిజంగా మనసు చివుక్కుమంటుంది. ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి వ్యక్తిగా ఇదే తెలంగాణ నోటిఫికేషన్ వేస్తే డిఎస్సి అభ్యర్థులు చాలా అద్భుతమైనటువంటి నోటిఫికేషన్, కనీసం హైకోర్టులో పిటిషన్ వెయ్యటానికి కూడా అవకాశం లేకుండా నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు బుద్ధి ఏమైపోయిందయ్యా? అంటే నేను చాలా స్పష్టంగా ఆరోపిస్తున్నా, కేవలం జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ ఈ నోటిఫికేషన్ ముందుకు వెళ్ళకూడదు. తప్పులు తడకగా నోటిఫికేషన్ ఇస్తే ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తారు అభ్యర్థులు. హైకోర్టులో స్టే వస్తే మనం హ్యాపీగా ఈ నోటిఫికేషన్ ఫిల్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నారా అని అనిపిస్తుంది నాకైతే. ఏదేమైనా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ రాష్ట్రంలో మనల్ని పరిపాలించడానికి వచ్చినటువంటి పరిపాలకులు ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు దోచుకొని ఈ విధంగా తప్పులు తడకగా నోటిఫికేషన్లు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఏ వర్గాలైతే వాళ్ళకి ఓట్లు వేసినాయో ఆ వర్గాల ప్రజల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దోచుకుంటుంటే మనం రేపు ప్రశ్నించకపోతే ఎలా? నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రం కోసం మీరు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం మీద రేపొద్దున రాబోయే ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 95,000 బ్యాక్లాగ్ పోస్టులు సోదరుల 2019 జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి అధికారంలోకి వచ్చే సమయానికి 2,43,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. ఏమండి, 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని అవుట్సోర్సింగ్ తోటి చేయిస్తున్నారు, కాంట్రాక్ట్ అభ్యర్థులతోటి చేయిస్తున్నారు, అవుట్సోర్సింగ్ అభ్యర్థులతోటి చేయిస్తున్నారు, పార్ట్ టైం అభ్యర్థులతోటి చేయిస్తున్నారు, కంటింజెంట్ ఎంప్లాయీస్గా చేయిస్తున్నారు. ఎందుకు చేయించాలి? వాళ్ళందరికీ చేయండి, రెగ్యులరైజ్ చేయండి వాళ్ళందరినీ. 10 లక్షల మంది నిరుద్యోగుల్ని, 10 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని మేము వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. రెగ్యులరైజ్ చేయండి. ఒక్క డిఎస్సి అభ్యర్థిని 2019 నుంచి ఈ రోజు వరకు ఒక్క డిఎస్సి పోస్ట్ ఫిల్ చేయలేదు మీరు.
కేవలం సచివాలయ ఉద్యోగాలు, ఆర్టీసీలో ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఉద్యోగాలు, తర్వాత వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చేసి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం, 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం. ఎవరికి ఇచ్చారా ఉద్యోగాలు? ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు మీరు?